సజెషన్ సార్. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రిగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనం గుట్కాను నిషేధించుకోవడం జరిగింది సార్. గుట్కా తయారు చేయడం కానీ అమ్మడం కానీ నిషేధం ఉన్నది ఈ రాష్ట్రంలో. కాకపోతే పాన్ మసాలాల పేరుతో ఇతర రాష్ట్రాల్లోంచి దిగుమతి అది అన్ని చోట్లకు కూడా వెళ్తూ ఉంటుంది. దాన్ని టైం టు టైం మనం చూస్తూ ఉన్నాం, కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రభుత్వం మారినప్పుడల్లా మళ్ళీ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక్కసారి రీవాల్యుయేట్ చేసుకొని ఇంకా పకడ్బందీగా గుట్కా ఎక్కడ మన రాష్ట్రంలో అమ్మకుండా చూడాలనేటటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. అన్ఫార్చునేట్లీ గంజాయి ఈరోజు మాత్రం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చొరబడుతూ వస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి సార్. మా మహేష్ కుమార్ అన్న మేడ్ ఇన్ స్పీచ్ అన్న కంగ్రాచులేషన్స్. నిజామాబాద్ నుండి మీరు పెద్దల సభకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిజామాబాద్ లాంటి బార్డర్ ఏరియాస్లో మహారాష్ట్ర నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉండే ఏరియాస్లో కొద్దిగా పోలీసింగ్ స్పెసిఫిక్గా గంజాయి మీద చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. బట్ ఓవరాల్గా మంచి చట్టం, ఇంత